మార్నింగ్. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం కవిత టాపికే నడుస్తుంది. కవిత చేసేటువంటి మాటలు, ఉపన్యాసాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. వాళ్ళు రాసినటువంటి ఒక పత్రిక రాసినటువంటి దాని గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా సాక్షిలో చెప్పిన అంశం ఏంటంటే, కాంగ్రెస్ మునిగే నావా నేనెందుకు చేరుతా అని అన్నది. కాంగ్రెస్ పార్టీ మునిగే నావా, భవిష్యత్తులో ఇది వచ్చే అవకాశాలు కేంద్రంలో ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ చేసేటువంటి పనులను పార్టీలు మూడోసారి గెలిచింది, నాలుగోసారి కూడా వస్తుంది అనేది ఏంటంటే కేసీఆర్ ఆశ. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి అంశాల్లో, మీరు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి విషయాల్లో మీరేం చెప్తున్నారంటే, బారాసాను భాజపాకు అప్పగించే కుట్ర అనేది కుట్ర కాదు, అప్పగించేశారు. లోపాయకారి ఒప్పందాన్ని చేసుకున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వాళ్లకు వంతు పాడారు, మీ నాయకులను సైలెంట్గా ఉండమన్నారు. అది ఒక కుట్రలో భాగం. సెకండ్ది, ఏదైతే ఎంపీలు ఉన్నాయో 8 బీజేపీ వచ్చాయంటే వాళ్ళ బలం ఎంత, తెలంగాణలో మీ బలం ఎంత, అదంతా కూడా మీరు మర్చిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు దోచుకున్నారు తప్ప ప్రజలకు సేవ చేయాలనే తత్వం లేదు. అయితే మీ దగ్గర ఉంది. కవిత దగ్గర సేవ చేసి సమాజంని ఉద్ధరించాలని, బీద ప్రజలను మంచిగా కోటీశ్వరులను చేయాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ను బీజేపీలో కల్పిస్తే ప్లాన్ అంటూ మనం వార్త చూస్తున్నాం. ఆ వార్తలో నిజానిజాలను మనం గమనిస్తే, దీని మీద సోషల్ మీడియాలో విష ప్రచారాలు, బీజేపీ నేతల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు, కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు, పార్టీ ఫోరంలో ఏముంది, ప్రజల మధ్య మాట్లాడుతా, కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి, ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు, ముఖ్య నాయకులు ట్వీట్లకే పరిమితం అయితే ఎలా, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయవలసిన పద్ధతులు, నిధులు, భూములు, చేయాల్సిన పనులు ఏంటంటే అవన్నీ కూడా గతంలో జరిగినాయి. ఇసుక, మైను, ఇప్పుడు ఫార్మా. ఇప్పుడు ఈయనకు అధికారం లేదు కాబట్టి ఆయన చేసిన పనులు వీళ్ళు చేస్తున్నారని అభాండాలు వేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా మీకున్నటువంటి జాగృతి, బ్రహ్మాండమైన పోరాటాలు చేసి రాబోయే కాలంలో మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు ఏదైతే రవిప్రకాష్ గారిని, ఒక ఛానల్ సంబంధించిన రవిప్రకాష్ గారిని మీరు ఏ విధంగా చేశారనేది దాని అంతా కూడా ఆయన చాలాసార్లు గతంలోనే చెప్పాడు. ఆయన చాలా రోజుల క్రితమే బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనమవుతుందని ఎవరు నమ్మలేదు, సెన్సేషనల్ న్యూస్గానే ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి అంశాలను గమనిస్తే, ఢిల్లీలో ఎలక్షన్ అయిపోయిన వెంటనే పావులు కదుపుతుంది. ఢిల్లీలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ను అడ్డం పెట్టి బీఆర్ఎస్ పార్టీని పతనం చేసినటువంటి మోడీ గారు నెక్స్ట్ కేజ్రీవాల్ను, దేశంలోనే ఎవ్వరు కూడా పోటీ ఉండద్దు ప్రధానమంత్రికి, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తిరిగితే ఆయన గతి ఏం పట్టిందో జగన్ను పైకి లేపారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన్ని ఎవ్వరు విమర్శించినా మోడీ గారిని ఆయన తట్టుకోలేడు. అమిత్ షాను, మోడీని విమర్శించి వీళ్ళు కొని తెచ్చుకున్నారు. వీళ్ళ యొక్క ప్లాన్లు, వాళ్ళనే ఇబ్బందులు పెట్టాలని కేసీఆర్ అనుకున్నాడు. ఆయనే కింద పడిపోయారు. రవికుమార్, చాలామంది పత్రికల వాళ్ళకు ఉన్నటువంటి కోపం ఏంటంటే, ఈ ప్రభుత్వంలో చేసినటువంటిది ఏదైనా తప్పును వార్త రాస్తే వాళ్ళని జైలు పంపించిన ఘన చరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్, అప్పటి బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ
వాళ్ళందరూ కూడా తెలియదు అనుకుంటున్నారు. ప్రజలందరికీ తెలుసు మీరు చేసినటువంటిది. కాబట్టి మీరు ఆ విధంగా చేయరని గ్యారంటీ ఉందా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీకేంటంటే మిమ్మల్ని బలిపశువు అయిపోయారు, మీరు జైలుకు పంపించారు ఈ బీజేపీ వాళ్ళు. అది కోపం మీకుంది. అలానే మీరు బయటకు వచ్చి కేటీఆర్ను కూడా పంపించే ప్రయత్నంలో ఉన్నట్లు మాకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మీరు చెప్పకూడు తిని బలమైన నాయకులుగా ఎదిగారు. అక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు రాసుకున్నట్లు మీరు కూడా ప్రజలకు మీరు పంచసూత్రాలు రాసుకున్నారేమని మాకు కూడా అనుమానం వస్తుంది. ప్రజలకు ఈ యొక్క తెలంగాణలో ఏమేం పనులు చేయాలి, ఏ విధంగా చేయాలనేది రాసుకొని ఉండవచ్చు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు పాదయాత్ర చేయాలని, అదేవిధంగా రాష్ట్రం మొత్తం తిరిగి నదీ జలాలను అనుసంధానం చేపియాలని, అదేవిధంగా బీద వాళ్ళనందరినీ కూడా లక్షాధికారులు చేపించే ప్రయత్నంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాను మేడం గారు ఎప్పుడైతే ఢిల్లీలో ఉన్నారో, ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడే ఆమెకు తెలిసిందంట బారాసాను భాజపాకు అప్పగించే కుట్ర తెలంగాణలో ఎంపీ సీట్లకు మద్దతు తెలపడం ఖాయం కాదా. మేము అధ్యయనం చేసినటువంటి అంశంలో కొంతమంది కాంట్రాక్టర్లు చెప్పిన అంశం ఏంటంటే ఎంపీగా నిలబడినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ మీరు ప్రచారం చేయొద్దు, డబ్బులు ఖర్చు పెట్టద్దు, మీరు ఇండైరెక్ట్గా సైలెంట్ అయిపోయని చెప్పి కేసీఆర్ గారు చెప్పారంట. అందుకోసం వాళ్ళు ఎందుకంటే మళ్ళా ప్రజల్లో తెలిస్తే ఇబ్బంది అని చెప్పి బీజేపీకి మద్దతు కాకుండా వాళ్ళు బలమైన వ్యక్తిని పెట్టినప్పటికీ వాళ్ళు ప్రచారాలు తక్కువగా చేయడం, డబ్బులు పంచకపోవడం, అదేవిధంగా విస్తృతంగా చేయకపోవడం కాబట్టి ఈ విధంగా జరిగినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అడుగులు ఎప్పుడైతే కవిత జైలు పోయిందో అంతకుముందు ఏదైతే ప్రోటోకాల్ పాటించకుండా గవర్నర్ను అవమానించారో బీజేపీ వాళ్ళు మీ పార్టీ మీద కక్ష కట్టారు. ఎందుకంటే మీరు కక్షకు పెట్టి ఎంతోమందిని ప్రజలను, ప్రతిపక్ష నేతలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, పారిశ్రామికవేత్తలను, సినీ యాక్టర్లను అందరినీ కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కానీ కాళేశ్వరం ద్వారా కానీ అందరినీ కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు అదే మీ మెడకు చుట్టుకోబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖచ్చితంగా హాజరవుతాడని పవర్ ప్రజెంటేషన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. పవర్ ప్రజెంటేషన్ ఏం చెప్తారు? మీరు ఫార్మాసిటీలో పవర్ ప్రజెంట్లో కేటీఆర్ గారు ఏం చెప్పాడు? 2 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. అక్కడ 2 లక్షలు కాదు కదా, మీరు ఒక్క అడుగు కూడా స్టెప్ వేయలేదు. మీరు కావలసినటువంటి చట్టాలను వైలేషన్ చేసి 2013 చట్టాన్ని కూడా లేకుండా మీరు ఒక లంసమ్ అమౌంట్ను ఏర్పాటు చేశారు. ఇది న్యాయ సూత్రాలకు లేదా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రైతులను అన్యాయంగా 19,000 ఎకరాలు తీసుకున్నారు. మీ పాలసీ ప్రకారము ఒక్క పరిశ్రమను తరలించలేదు, మీ చేత కాలేదు. వాళ్ళను బెదిరించడానికే అలాంటి ప్రయత్నం చేసినట్లు ప్రజలు నమ్మే కాంగ్రెస్ కేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలసీ ప్రకారం 4th సిటీ సిల్క్ యూనివర్సిటీ అని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కొన్ని పరిశ్రమలు మాత్రమే వచ్చినాయి, ఫార్మాలు మాత్రం ఎవరు తరలిపోలేదు. మీరు కేవలం వాళ్ళను ఇబ్బందులు గురి చేయడానికి ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దివీస్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ సంగారెడ్డిలో ఉన్నటువంటి పరిశ్రమ వాళ్ళు ఇందులోకి రావాలంటే రారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారు, మిషనరీ ఫిక్స్ చేసుకున్నారు. ఇందులో ఏది పనికిరాని 2 లక్షల ఉద్యోగాలు కదా, 2 ఉద్యోగాలు కూడా రాలేదు. మీరు చెప్పినటువంటి అబద్ధ బూటకం మాటలు అనేది కేటీఆర్ గారు ప్రజెంటేషన్ 2017లోనే తెలిసింది. తర్వాత మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తారు? ఇండస్ట్రియలైజేషన్, రైతుల యొక్క భూములను ఇండస్ట్రీస్ కోసం ఎన్నో గుంజుకున్నారు. సిటీ చుట్టూ ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు, భూదాన భూములు, తర్వాత పట్టా భూములు కూడా మీరు గుంజుకొని ఇండస్ట్రీలు పెట్టారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు చాలా మటుకు రాలేదు. వాళ్ళని బతిమలాడి పిలుచుకుంటూ ఉన్నారు, అయినా కూడా అప్పుడు రాలేదు. ఇప్పుడు దీని యొక్క పరిణామాలను మనం గమనించుకుంటే మీరు తెచ్చినటువంటిది ఏంటంటే అప్పుడు ప్రభుత్వం అమర్రాజా బ్యాటరీని మాత్రం తెచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎల్లగొడితే ఇక్కడ జీవిటిపల్లెలో ఇక్కడ పొల్యూట్ అయిపోయి సుప్రీంకోర్టు జీవోలు ఉన్న ఎన్జిటీలో ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో పరిశ్రమ తేవడానికి ఎంతో శ్రమించినటువంటి కేటీఆర్ గారికి ధన్యవాదాలు.
ఆయన ద్వారా కలెక్టర్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి దీనివల్ల ఏమీ కాదని చెప్పి పర్మిషన్ ఇచ్చి ప్రొడక్షన్కి వచ్చేదానికి ఉంది అమర్ రాజా బ్యాటరీస్. కాబట్టి మీరు గతంలో బీఆర్ఎస్ ఎన్నో పరిశ్రమలు తెచ్చి ఎంతోమందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించారు. కాబట్టి కవిత కూడా అదే బాటలో నడుస్తుందని మనం భావిస్తున్నాం. కవిత లేఖ లీక్ చేసింది ఎవరు? నన్ను మాటలు అంటున్న నాయకులు ఎవరు? కేసీఆర్ నీడలో పనిచేశారు తప్ప వ్యక్తిగతంగా చేసింది ఏముంది? మీడియాతో ఇష్టాగోష్ఠిగా కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కవిత గారు వ్యవస్థాపరమైన లోపాలను ఎత్తి చూపుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి తప్పులను ఏలెత్తి మీరు పార్టీలో ఉన్నప్పుడు చూపించుంటే మీకు అధికార దాహం, ఎంపీగా గెలిచి అది చేస్తాం ఇది చేస్తామని రెండోసారి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మీరు ఏమీ చేయలేదనేది ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ప్రతిపక్షాలు. మీరు కాంగ్రెస్లో చేరుతారా, బీజేపీలోకి వెళ్తారా, లేదు ఏ పార్టీలో సొంత పార్టీ? ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే మీరు పార్టీలో చేరినా చేయకపోయినా సొంత పార్టీ పెట్టి పాదయాత్ర చేయండి. అదేవిధంగా ఈ బీఆర్ఎస్లో అవినీతి పరులను లేదా కాంగ్రెస్లో ఎవరైతే అవినీతి పరులను వాళ్ళ మీద యుద్ధం చేయండి. మీరు మొత్తం ప్రతి గ్రామాన్ని సందర్శించండి. జాగృతి అనేటువంటిది పార్టీని పెట్టండి. మీరు ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకున్నటువంటి క్రేజ్ ఇప్పుడు మీకు ఆడవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా జయలలితలాగానే మీరు వనిత అనేటువంటి దాంట్లో మీకు ఖచ్చితంగా ఓట్లు పడతాయి. వనితలందరూ వేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ దాన్ని ఒడిసి పట్టుకున్నది. మొన్న ఆడవాళ్లకు బస్ ఫ్రీ అంటే ఓట్లు గుద్దేశారు. కాబట్టి వాళ్ళు అధికారంలో వచ్చారు. మీరు చీరలు ఫ్రీ, లేకపోతే బంగారు ఫ్రీ, ఏదో ఒకటి వీళ్ళు స్కూటీలు ఆల్రెడీ పెట్టేశారు, గోల్డ్ కూడా పెట్టేశారు. కాబట్టి ఎన్ని చేయలేదని చెప్పి కేటీ రామారావు గారు అంటూ ఉన్నాడు. కాబట్టి మీరు విమర్శలు చేయకుండా విమర్శలను సద్విమర్శగా తీసుకొని మీ యొక్క ప్రణాళికను మీరు ఎవరైతే ప్రజల్లో కలిసి ఇక్కడ మనం చూస్తే మీరు బంజారాకు సంబంధించిన ఎస్టీ వాళ్ళతో కలిసి వాళ్ళతోటి ఫోటో దిగారు. మంచి టోపీ కూడా పెట్టుకున్నారు. ఇక ప్రజలకు ఏ విధంగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా మాటల చాతుర్యంతో గారడీ మాటలతోటి ఈ యొక్క తెలంగాణ ప్రజలను ఏ విధంగా ఆకర్షిస్తారో మీరు ముందు తెలుస్తుంది. మీ దగ్గర కూడా మంచి మహిళల్లో 50% పైన ఉన్నట్లున్నారు. కాబట్టి మహిళలందరూ మీకు ఓటేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యడం ఖాయము. తండ్రిని మించిన తనయ అని మేము భావిస్తాం. కాబట్టి ఆ విధంగా అడుగులేస్తారని, అదేవిధంగా మీ జాగృతి చేసినటువంటి గొప్ప గొప్ప పనులకు మేము అప్రిషియేట్ చేస్తూ మీరు ఆ విధంగా అడుగులేస్తారని, కాబోయే ముఖ్యమంత్రి అని మేము భావిస్తున్నాం. మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మీ అన్నగారు అయినటువంటి కేటీఆర్కి లేదు. మీ తండ్రి గారు ఏం చెప్పినా ఇండిపెండెంట్గా మీరు నిర్ణయం తీసుకున్నందుకు మేము స్వాగతిస్తున్నాం. ప్రజలందరూ కూడా మిమ్మల్ని స్వాగతిస్తూ మీరు ఒక గట్టి సుష్మా స్వరాజ్లాగా, జయలలితలాగా, అదేవిధంగా మనము బెంగాల్ టైగర్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ లాగా మీరు పనిచేస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ గారు అధికారంలోనికి రావడానికి కారణం నాని కార్లను ప్రజల భూములు గుంజుకుంటే దాని మీద పోరాటం చేసింది. కాబట్టి మీరు కూడా రైతుల భూములు ప్రభుత్వాలు గుంజుకుంటే దాని మీద పోరాటం చేయండి. మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక వనిత బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీలను ఎన్నో సంవత్సరాల నుంచి పాతుకుపోయినటువంటి సిపిఎం పార్టీని బద్దలు కొట్టింది. ఇక్కడ మీరు కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ కొల్లగొట్టడంలో మీ పాత్ర, మీరు కష్టపడితే తప్పనిసరిగా మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీ కార్యకర్తలందరూ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అవుతారు. మీరు కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకుంటారని మేము భావిస్తూ ఈ యొక్క అన్న ఎవరైతే కేటీఆర్ ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఫ్యామిలీలో ఒక్కరే ఉండాలి, నేనే ముఖ్యమంత్రి, షర్మిలకు ఎలాంటి పదవులు రావద్దు, ఆస్తులు రావద్దు అని చెప్పినటువంటి నాయకుడు మీరు. కేసీఆర్ అలా కాదు, తన పరివారందరే ఖచ్చితంగా మాది యొక్క
పబ్లిక్ లిమిటెడ్ కాదు, మాది ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ, మేమే ఓనర్లం, మేము చెప్పేదే వేదం, ఏదున్నా అన్నీ కూడా మాలోనే ఉంటాయి. వారసత్వం కూడా కేటీఆర్కి ఇవ్వాలని చూస్తున్నారు, దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. మీరు కల్వకుంట్ల కుటుంబానికి లో సభ్యురాలుగా ఉన్నప్పుడు హరీష్ రావు కానీ ఆయన కూడా దూరమే అవుతాడు. ఈ హ్యాపీ రావు గారు మంచి ఆర్థికంగా బలపడ్డాడు కాబట్టి ఆయన వీళ్ళందరి మీద నిఘా పెట్టారు, ఈడీ, సిబిఐ. కాబట్టి ఇక్కడ మీ మీద బెయిల్ మీద ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి అయ్యేట్లు మీరు కూడా ఈడీ కేసులో బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి.